Safia next. Asu next. Ashu next. Nasreen, Sheikh Nasreen. Patan Afran. Sheikh Sana next. Nasreen. Samira next. Next to SC వాళ్ళందరూ రెడీ. ఇది ఒకటి ఉందండి. నీలే వచ్చాయి. రెండు వండ. నాగ అఖిల. ఎల్లమ్మ నెక్స్ట్ బీసీ వాళ్ళు రావాలండి, రెడీగా రావాలి. ఏమంటే బీసీ గడ్డ మల్లమ్మ, టి సువర్ణ, ఉండబోయిన అల్లి మల్లిక, వై వెంకటమ్మ, విష్మమ్మ, విక్షమమ్మ, కరాల సై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా తేలిపోతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేసామని డబ్బా కొట్టుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు డబ్బా కొట్టుకున్న మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒక ఫార్స్ అని చెప్పి, బస్సులు ఉచితంగా ప్రయాణం చేయించాల్సి వస్తుందని చెప్పి బస్సులే తగ్గించారు. సగానికి పైగా బస్సులు అని చెప్పి మహిళలే శాపనార్థాలు పెడుతున్నారు ఒకవైపు. ఇంకొక వైపు మగవాళ్ళు మేము అవసరం ఉండి బస్ కిరాయి తీసుకొని పెద్ద కుట్ర చేస్తున్నారు. దాంట్లో అదొకటి తేలిపోయింది. ఇక ఉచిత కరెంటుకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకే చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు, మహిళలందరూ. వారు ఎదురుగా 300-400 మంది మహిళలు ఉంటే ఉచిత కరెంట్ వస్తుందా అంటే అందరికీ ఏకగ్రీవంగా రావట్లేదు అనే మాట చెప్పిండ్రు. కానీ ఆయన అత్యంత తెలివిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఇతరులను కోప్పడి వెళ్ళిపోయిండు, వాళ్ళ మీద నెపం పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. ఉచిత విద్యుత్తుకు మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం? మోకాలకి మూడేసే ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న రుణమాఫీకి సంబంధించి పెద్ద జోక్ లాగా ఉంది. వాళ్ళు చేసిన రుణమాఫీ డబ్బుల పైసల కంటే వాళ్ళు ఫ్లెక్సీల హడావుడి, వాళ్ళ పాలాభిషేకాల హడావుడి ఖర్చు ఎక్కువైనట్టు రైతులు మాట్లాడుకుంటున్నారు. మాకు ఇచ్చిన పైసల కంటే మీ ఫ్లెక్సీలకు, మీ పాలాభిషేకాలకి ఖర్చు ఎక్కువైంది అని చెప్పి రైతులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఏ ఒక్కరికి స్పష్టత లేదు. ఏం మంత్రిని అడిగినా చెప్పే పరిస్థితిలో లేడు. ఏం క్రైటీరియా ప్రకారం ఇచ్చిండ్రు, ఏం బేస్ లైన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఎవరికి రుణమాఫీ చేసిండ్రు, ఎంత చేసిండ్రు అని చెప్పేది దీంట్లో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. తప్పించుకు తిరుగుతున్నారు మీడియా ముందర. ఇక అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎవరిని మాట్లాడించినా సార్ మేమేం చెప్పలేమనే మాటలు మాట్లాడుతున్నారు. గంత గందరగోళంగా ఉంది. ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఎట్లాగో మేము ఇచ్చేటప్పుడే అనుకొని ఇచ్చినాం, ఈ ఎట్లాగే అమలు చేసేది లేదు, ఏం లేదు, నమ్మితే ప్రజలే నాయకులు అవుతారు,
ప్రజలు మోసం చేయడమే కదా మన పని అన్న పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది తప్ప అమలు చేస్తామన్న విశ్వాసంతో ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో పద్ధతిలో అధికారం లాక్కోవడమే తప్ప అధికారంలోకి వచ్చినాక మా ఇల్లు చక్కబెట్టుకుంటాం కానీ ప్రజల ఇళ్లతో మాకేంది అనే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఇక విద్యుత్ విషయంలో, నీళ్ళ విషయంలో ఇంకా దారుణంగా ఉంది వీళ్ళ అపరిపక్వత. ఒక్కడికి అవగాహన లేదు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఏ ఒక్క మంత్రికి కూడా వ్యవసాయం మీద అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. మేము ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఉన్నట్టు ఇవ్వడానికి కూడా చేత కావట్లేదు వీళ్ళకి. ఇంకా సిగ్గు లేకుండా మంత్రులు సమర్థించుకుంటున్నారు, మేము 24 గంటల విద్యుత్ ఇచ్చినాము అని చెప్పి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇవాళ మీరు ఇక్కడ మీడియా మిత్రులతో సహా ఏ ఒక్కరినైనా అడగండి మొత్తం ఈ రాష్ట్రంలో విద్యుత్ ఇంత ముందులాగా వస్తుందా, కేసీఆర్ గారు ఉన్నట్టుగానే విద్యుత్ పరిస్థితి ఉందా ఇవాళ? ఇప్పుడు మేము ఇంట్లో కూర్చున్నాగానే 2 సార్లు పోయి, నేను ఇంతకుముందు ఒక ఆఫీస్కి పోతే అక్కడ పోయింది. అసలు ఇక్కడ అక్కడ చెప్పడానికి లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇది పోతాం. మంత్రి ప్రోగ్రాం ఉంటేనో ఎమ్మెల్యేల ప్రోగ్రాం ఉంటేనో 10 మందిని సిబ్బందిని పంపుతున్నారు, విద్యుత్ పోకుండా చూసుకోండి, మీటింగ్లలో విద్యుత్ పోయి మా ఇజ్జత్ పోతుంది అని చెప్పి. స్వయంగా మంత్రులను చోటనే పోతూ ఉంది. ఆసుపత్రులలో పోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్ లైట్లో వైద్యం చేస్తున్నారు కొన్ని చోట్ల డాక్టర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక సాగునీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సూర్యాపేటలో కనీసం మంచినీళ్ళు గత 5 సంవత్సరాలు వరుసగా మేము ఇచ్చిన మంచినీళ్ళను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ సూర్యాపేట, మొత్తం రాష్ట్రంలో భగీరథ నీళ్ళను కూడా చక్కగా అందించే పరిస్థితిలో లేదు. ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం రైతాంగాన్ని గత యాసంగి సీజన్లో మోసం చేసిండ్రు. మరొకసారి రైతులకు ద్రోహం చేసే పనికి తలపెడుతున్నారు. వాస్తవానికి ఇప్పటికీ ప్రారంభం చేయాలి. పంపులు వస్తూ ఉన్నాయి నీళ్లు పైనుంచి. మరి ఎందుకు కాలువలకు నీళ్ళు ఇస్తలేరో సమాధానం చెప్పాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రావడం లేదు? యాసంగి కావాలని ఎగ్గొట్టింది. ప్రజల్ని మోసం చేస్తూ కాళేశ్వరం పోయింది అని చెప్పి అబద్ధాలు మాట్లాడింది. కాళేశ్వరం ఎక్కడ పోలేదు, క్షేమంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక్క స్విచ్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయగలిగిన పరిస్థితి అక్కడ ఉంది. ఏడుగడలు, అన్నారంలో ఎందుకు ఎత్తుతలేరు, ఎందుకు పోస్తలేరు? మీరు కుంటి సాకులు వద్దు, మాకు నీళ్ళు మాత్రమే కావాలి సూర్యాపేట. ఇస్తారా ఇవ్వరా సాఫ్గా చెప్పండి రైతాంగానికి. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి వస్తున్న వర్షాలకి రైతాంగం ఆశపడి దున్నుకొని నాట్లు పెట్టుకుంటున్నారు, ఇతర విత్తనాలు కూడా వేసుకున్నారు. సరే, అదృష్టం కొద్దీ ప్రకృతి కరుణించింది, ఆ చేను నిలబడి. ఇవాళ పెట్టుకుంటున్న పొలాలు ఏవైతున్నాయో, నాటు పెట్టుకుంటున్న పొలాలు, వీటికి మీరు తక్షణమే నీళ్ళు ఏర్పాటు చేయకపోతే కాలువల ద్వారా ఇవన్నీ మళ్ళీ ఎండిపోయే ప్రమాదం వస్తుంది. కొంత యాసంగిలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఈసారి అదే జరిగితే మాత్రం ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది సూర్యాపేట కావచ్చు, పైన వరంగల్ కావచ్చు, కాకతీయ ఫేజ్ 2 మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి టోటల్గా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఈ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూర్తంగా వ్యవహరిస్తూ నీళ్ళని తీసుకురావడం లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కాలువల ద్వారా నీళ్ళు తీసుకురండి. ఇక్కడ ఎక్కడ కూడా చెరువులలో ఒక చుక్క నీళ్ళు రాలేదు. వెంటనే మా చెరువులు నింపే ప్రయత్నం చేయండి. లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు సముద్రం పాలవుతున్నాయి. గోదావరి ఉప్పుతుంది, ప్రాణహిత వస్తుంది. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఇంతకాలం బుకాయించి ఆనాడు మేము మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎల్లంపల్లి తెస్తే
వృధా చేసిరని మాట్లాడిండ్రు. కేసీఆర్ ఈ పాటికే నీళ్ళు ఇచ్చిండు. ఈ పాటికి అన్ని చెరువులు వరదలు వెళ్తున్నాయి, అలుగులు పోస్తున్నాయి అన్నాడు. మరి వాళ్ళ ఒక్క చెరువు కూడా కనీసం కోపులలో నీళ్లు లేవు, పోసిపోయినాయి. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేట జిల్లాకు నీళ్ళని వెంటనే తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.